హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి చాలా రకాలైనటువంటి వదంతులు మరి సోషల్ మీడియాలో అలాగే కొన్ని దినపత్రికల్లో వ్యాప్తి చెందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిని ఎవరు కూడా నమ్మవద్దు అంటూ ప్రభుత్వం తెలియజేస్తోంది. మొత్తం ఆన్లైన్ విధానంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామని, ప్రతి దానికి సంబంధించిన సమాచారం ఆన్లైన్ కు సంబంధించినటువంటి సమాచారం సర్వర్ లో నిక్షిప్తమై ఉంటుందని, ఎవరు కూడా ఎటువంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, మరి మెగా డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకు ఎటువంటి సందేహాలున్నా వారు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ కు ఫోన్స్ చేసి మరి తెలుసుకోవచ్చు అంటూ మరి ప్రభుత్వం తెలియజేసింది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను మాత్రం నమ్మవద్దు అంటూ పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో తప్పిదాలంటూ అభ్యర్థులు నిరసన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కు రాక. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో తప్పిదాలు జరిగాయంటూ 15 మంది అభ్యర్థులు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కు తరలివచ్చారు. తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టినా కేవలం 10 ప్రశ్నలకు మాత్రమే పెట్టినట్లు రెస్పాన్స్ షీట్ లో వచ్చిందని ఓ అభ్యర్థి వాపోయారు. తనకు 3 ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని, ఒకదానికి సమాధానం రాయినట్లు వచ్చిందని మరో అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కొంతసేపు నిరసన తెలియజేశారు. అన్నిటికీ సమాధానాలు రాసిన 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాసినట్లు వచ్చాయని పేర్కొన్న అభ్యర్థి ఆన్లైన్ ఆడిట్ ను అధికారులు పరిశీలించారు. ఇందులో అభ్యర్థి ప్రశ్నాపత్రాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఎక్కడా జవాబులకు టిక్ మార్క్ పెట్టలేదని పేర్కొన్నారు. దీంతో ఆయనకు రెస్పాన్స్ షీట్ లో అలా వచ్చిందని వెల్లడించారు. మిగతా వారికి సంబంధించిన ఆన్లైన్ బ్యాకప్ ఆడిట్ రిపోర్ట్ తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని, బుధ గురువారాల్లో కార్యాలయానికి రావాలని వారు సూచించారు. డిఎస్సి పై వదంతులు నమ్మవద్దు. కన్వీనర్ మెగా డిఎస్సి పై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులకు సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో ఉన్న అభ్యంతరాల నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలని, డిఎస్సిని పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించామని, ప్రతి అభ్యర్థి లాగిన్, జవాబుల ఎంపిక, నమోదు తదితర వివరాలతో కూడిన ఆడిట్ ట్రయల్ సర్వర్ లో భద్రంగా ఉంటుందని తెలిపారు. కాబట్టి మరి మెగా డిఎస్సి పైన ఎటువంటి సందేహాలున్నా మీరు హెల్ప్ లైన్ నంబర్ ను కాంటాక్ట్ కావచ్చు అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మొత్తంగా అయితే కొద్దిమంది అభ్యర్థులకు అంటే దాదాపు 15 మంది అభ్యర్థులకు మాకు తప్పు జరిగింది అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఆడిట్ ట్రయల్ అంటే సర్వర్ కు సంబంధించి పరీక్షలకు సంబంధించిన ఆన్లైన్ ఆడిట్ ట్రయల్ ను మరి అధికారులు గమనించిన తర్వాత ఆ అభ్యర్థి ఎటువంటి మార్క్స్ అనేవి అంటే సెలెక్ట్ చేసుకోలేదని, కేవలం ప్రశ్నాపత్రాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్లిపోయారు అనే సమాధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే మెగా డిఎస్సి పరీక్షలు మరి మొదటి నుంచి మాక్ టెస్ట్లు అనేవి విడుదల చేశారు. అభ్యర్థులు ఆ మాక్ టెస్ట్లు అనేవి పూర్తిగా మరి ఎక్కువగా రాసినట్టయితే ఇటువంటి తప్పిదాలు జరిగే అవకాశాలు ఉండవు. మరి ఆన్లైన్ మీద సరైన అవగాహన లేనటువంటి కొద్దిమంది అభ్యర్థులు మరి అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ను ఓపెన్ చేసి క్వశ్చన్ ను చదివి అందులో ఆన్సర్ ను మార్క్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయకోకుండా మరో క్వశ్చన్ ను డైరెక్ట్ గా ఇక్కడ ప్యానెల్ లో ఉంటుంది, ఆ ప్యానెల్ లో క్లిక్ చేయడం ద్వారా ఇటువంటివి ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మనం మెగా డిఎస్సి వెబ్సైట్ లో కూడా చూద్దాం. మెగా డిఎస్సి వెబ్సైట్ లోకి మనం ఈ విధంగా వచ్చాం. ఇందులో మనకు మాక్ టెస్ట్ లింక్స్ అంటూ కనిపిస్తూ ఉన్నాయి. మాక్ టెస్ట్ లింక్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి అనేది ఇక్కడ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనేది క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టోటల్ గా పరీక్ష వచ్చింది. తర్వాత ఇక్కడ మనం దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్ లో మనం ఏ విధంగా అయితే రాస్తామో ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అనే దాన్ని కూడా క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత మనకు పరీక్ష అనేది ఈ విధంగా ప్రారంభమైంది. మరి పరీక్ష అనేది ప్రారంభమైన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఒకసారి గమనించండి. ప్యానెల్స్ అన్ని కూడా ఈ విధంగా. మరి ఇందులో మనం ఫస్ట్ ఆన్సర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ను మనం సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా అభ్యర్థి నేరుగా ఇక్కడ ఒకటో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ
రెండో ప్రశ్నను సెలెక్ట్ చేశాడు అనుకోండి, రెండో ప్రశ్నను సెలెక్ట్ చేసి మళ్ళీ మూడో ఆన్సర్ ను సెలెక్ట్ చేశాడు, తర్వాత ఇక్కడ మళ్ళీ మూడో ప్రశ్నను సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఆన్సర్ ను సెలెక్ట్ చేశాడు, మళ్ళీ నాలుగో ప్రశ్నను సెలెక్ట్ చేసి ఇక్కడ ఆన్సర్ ను ఇలా సెలెక్ట్ చేశాడు. ఈ విధంగా మనం సెలెక్ట్ చేస్తే అక్కడ మన ఆన్సర్స్ అనేవి రికార్డు కావు. మరి ఇక్కడ నాట్ మనకి ఇక్కడ రెడ్ కలర్ లోనే కనిపిస్తూ ఉన్నాయి. అలా కాకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్ అనేది ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో మారుతుంది. ఈ విధంగా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ కొద్దిమంది ఇక్కడ క్వశ్చన్ ను సెలెక్ట్ చేసి ఉంటారు, క్వశ్చన్ ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు, తర్వాత నెక్స్ట్ నేరుగా సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయకోకుండా నేరుగా నంబర్ ను సెలెక్ట్ చేసి ఇంకో క్వశ్చన్ కి వెళ్ళి ఉంటారు. అలా వెళ్ళినప్పుడు మీ యొక్క ఆన్సర్ అనేది ఇక్కడ సేవ్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ఇటువంటి తప్పిదాలు ఎటువంటి అభ్యర్థి అయితే చేసి ఉంటారో అటువంటి వారికి ఈ ఆన్సర్ అనేది రికార్డ్ అయి ఉండదు. అటువంటి అభ్యర్థులకే మరి అక్కడ మీరు ఆన్సర్ పెట్టినప్పటికీ మీకు చూజన్ ఆప్షన్ దగ్గర డాషెస్ అనేవి వచ్చి ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులంతా మరి గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మీకు చాలా మందికి మరి అక్కడ మీరు ఆన్సర్ పెట్టినప్పటికీ అక్కడ డాషెస్ అనేవి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైతే అభ్యర్థి మరి నాకు కేవలం 10 ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ పెట్టినట్టు వస్తుంది అని చెప్తున్నారో అటువంటి అభ్యర్థి కూడా కేవలం క్వశ్చన్ పేపర్ ను స్క్రోల్ చేసుకుంటూ ఆన్సర్ సెలెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయకోకుండా వెళ్ళి ఉండవచ్చు అంటూ ఇక్కడ అధికారులు పేర్కొనడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి పై తప్పుడు సమాచారాలు నమ్మవద్దు. మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం. మెగా డిఎస్సి 2025 పరీక్షలపై అధికారిక సమాచారం లేని ప్రచారాలు, సోషల్ మీడియా కథనాలను అభ్యర్థులు విశ్వసించవద్దని మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కొన్ని పత్రికల కథనాలు, సోషల్ మీడియా వేదికల్లో డిఎస్సి పరీక్షలపై సాఫ్ట్వేర్ లోపాలు, జవాబు మార్పులు వంటి ఆరోపణలు వచ్చినా అధికారిక స్థాయిలో వాటిని ధృవీకరించలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు వివిధ పరీక్షల నియామకానికి నిర్వహించిన మెగా డిఎస్సి 2025 పరీక్షలు అన్ని ప్రాంతాల్లో శాంతియుతంగా, సజావుగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయని, అయితే సందేహాలు ఏమైనా ఉంటే అధికారిక వెబ్సైట్ లో ఉన్న అభ్యంతరాల నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్ర భద్రత, న్యాయతను కట్టుబడి అమలు చేస్తోందని స్పష్టంగా తెలియజేస్తున్నామని అన్నారు. కాబట్టి మరి ఇక్కడ మనం ఈ సమాచారాన్ని అంతా కూడా గమనించినట్లయితే మరి ఆన్లైన్ పరీక్షల్లో అభ్యర్థులు కొద్దిమంది తప్పిదాలు చేయడం వల్ల మరి వారి యొక్క రెస్పాన్స్ షీట్స్ లో ఈ విధంగా వచ్చి ఉండొచ్చు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఆన్లైన్ పరీక్షల విధానంలో పూర్తి అవగాహన అనేది పొంది ఉంటే మరి ఇటువంటి తప్పిదాలు అనేవి జరిగి ఉండేవి కాదు. మరి మొత్తానికి అభ్యర్థులు ఏవైనా సందేహాలు ఉంటే మరి ఇక్కడ మెగా డిఎస్సి వెబ్సైట్ లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ ను మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీ యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మెగా డిఎస్సి పరీక్షలన్నీ కూడా మరి పారదర్శకంగానే జరిగినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి వదంతులు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను నమ్మకుండా మరి హెల్ప్ లైన్ ను కాంటాక్ట్ అయితే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ప్రస్తుతం మెగా డిఎస్సికి ఈ రోజు ఉన్నటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.